Hello aspirants, this is Dr. Sudhir and today I am going to give explanation to a SBA apprentice paper in English language section. Question number 26 and question number 26 we have error location. Manki 26 లో error location ఇచ్చాడండి. We have to identify where the error is. ఎక్కడ error ఉందో ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. The agency's national wealth scheme is one of the ఇక్కడ one of the వచ్చింది అంటే రూల్ ఏంటంటే one of the plus plural noun రావాలి ప్లస్ సింగులర్ వెర్బ్. ఓకే, వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడు కూడా ప్లూరల్ నౌన్ రావాలి, వెర్బ్ మాత్రం సింగులర్ రావాలండి. సో అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద చూడంగానే ఆ రూల్ మీకు గుర్తు రావాలన్నమాట. The agency National Wealth Service is one of the most free and reliable part కాదు కదా, పార్ట్స్ అనాలి, ఎస్ రావాలి కదండి. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 3. పార్ట్ 3లో తప్పు ఉందన్నమాట. 27. In one Colorado country, solar energy training classes are helping to ease the transition. Error is in part 3 అండి. ఇక్కడ టు అనే పదం రాకూడదండి. ఓకే, హెల్పింగ్ ఈజ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ద ఫసైల్ ఫ్యూయల్ టు రెన్యూవబుల్ అని చెప్పనాలి. హెల్పింగ్ టు కాదండి, టు అనే ప్రిపోజిషన్ అక్కడ టు ఇన్ఫినిటివ్ అవసరం లేదండి. మీరు అక్కడ టు తీసేస్తే కరెక్ట్ గా సెంటెన్స్ గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుంది అన్నమాట. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 3. పార్ట్ 3లో తప్పుందండి. ఇక్కడ అన్నెసరీ యూజ్ ఆఫ్ టు అనే దాన్ని అన్నెసరీగా వాడాడండి. నెక్స్ట్ 28. By migrating in huge herds, bison behaves like. Error is in part 2. Behaves కాదండి, behave అండి. So by migrating in a huge herds, bison behave like a force of nature. Okay. హ్యూజ్ హర్ట్స్ ప్లూరల్ కదండి, అక్కడ ఎస్ రాకూడదు. నెక్స్ట్ వన్, సైంటిస్ట్ డ్రెమ్ట్ ఫర్ కాదండి, డ్రెమ్ట్ ఆఫ్ అండి. ప్రిపోజిషన్ తప్పు వచ్చిందండి. సో ద ఆన్సర్ ఈస్ ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 1. పార్ట్ 1లో ఫర్ బదులు ఆఫ్ అనే ప్రిపోజిషన్ బదులు ఫర్ వాడాడండి, అది ఇక్కడ తప్పండి. 30. క్వశ్చన్ నెంబర్ 30. A group of self-taught investors. ఇక్కడ చూడండి, ఏ గ్రూప్ ఆఫ్, ఇది సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ కూడా సింగులర్ రావాలి. ఇక్కడ ఆర్ రాకూడదండి, ఈజ్ రావాలండి. ఎర్రర్ పార్ట్ 2లో ఉందండి. పార్ట్ 2లో తప్పు వచ్చిందండి. సో ఎందుకంటే ఇక్కడ ఏ గ్రూప్ అన్నాడు, ఏ గ్రూప్ అనేది సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ రావాలన్నమాట. ఏ గ్రూప్ కి మ్యాచ్ అయ్యే వెర్బ్ రావాలి. అక్కడ ఏ గ్రూప్ ఈజ్ అంటామా, ఏ గ్రూప్ ఆర్ అంటామా, ఏ గ్రూప్ ఈజ్ అంటాం. కాబట్టి ఇక్కడేమో ఆర్ వాడాడు కాబట్టి తప్పండి. 31. In a warming ocean, Alexandrium algae ఈజ్ షెడ్డింగ్ కాదండి, ఆర్ షెడ్డింగ్ అండి. అక్కడ ఆర్ అనే వెర్బ్ ఆర్ ప్లూరల్ వెర్బ్ రావాలండి. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 2. నెక్స్ట్ వన్, ఏ కంటిన్యూస్ న్యూస్ పేపర్ ట్రేస్. ఎర్రర్ 1లో ఉందండి. ఇక్కడ ఏ కంటిన్యూస్ న్యూస్ పేపర్ ఇది సింగులర్ అండి, సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్టు. ట్రేస్ అనేది వెర్బ్ అండి. సబ్జెక్ట్ కనుక సింగులర్ అయినప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో మెయిన్ వెర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అక్కడ ట్రేస్ అనకూడదు, ట్రేసెస్ అని చెప్పనమాట. కాబట్టి ఎర్రర్ అనేది పార్ట్ 1లో ఉందండి. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ కంటిన్యూస్ న్యూస్ పేపర్, ఇది సబ్జెక్ట్ అండి, సింగులర్ సబ్జెక్ట్ అండి. వెర్బ్ కనుక సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండి సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే మెయిన్ వెర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ట్రేస్ బదులు ఏమనాలి, ట్రేసెస్ అని చెప్పి అనాలన్నమాట. సో ఎర్రర్ అనేది పార్ట్ 1లో ఉందండి. నెక్స్ట్ 33. సో దాట్ ఈస్ ద ఎండ్ ఫర్ ద ఎర్రర్ లొకేషన్. ఎర్రర్ లొకేషన్ దీంతో అయిపోయిందండి. అండ్ వి మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీఅరేంజ్మెంట్ సెక్షన్ అండి.
ఇక్కడ మనకు 6 సెంటెన్స్లు ఇచ్చాడు, బట్ ఆల్ ద 6 sentences ఆర్ నాట్ ఇన్ ఎ పర్టికులర్ ఆర్డర్లో లేవు. సో వీ హ్యావ్ టు రీడ్ దెమ్ అండ్ రీఅరేంజ్ దెమ్, వాటిని చదివి రీఅరేంజ్ చేయాలి. అయితే ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నేను ఒకటి చెప్పాను మీకు, ఫస్ట్ హోంవర్క్ చేయండి అన్నాను. ఆ హోంవర్క్ ఏంటి? 1 2 3 4 5 6 ఇలా 6 నెంబరింగ్ ఇచ్చుకోండి, నెంబర్స్ రాయండి. ఏ సెంటెన్స్ కి 1 ఏ దేనికి వెళ్తుంది, బి దేనికి వెళ్తుంది అనేది తర్వాత రాద్దాం అన్నమాట. ఫస్ట్ రీడ్ ఆల్ ద 6 sentences with a certain consideration formality. The habit of reading is one of the greatest resources of mankind. A borrowed book is a guest in the house, and we enjoy reading books that belong to us much more than if they are borrowed. It must be treated with punctuousness. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన 6 sentences అండి. విత్ సర్టన్ కన్సిడరేషన్, ఎప్పుడు కూడా సెంటెన్స్ లో పారాగ్రాఫ్ లో ఫస్ట్ సెంటెన్స్ అవదండి. ది హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇది ఫస్ట్ సెంటెన్స్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఏ బారోడ్ బుక్ ఈజ్ ఎ గెస్ట్ ఇన్ ద హౌస్, సో వాట్ తర్వాత లేదు కాబట్టి సి విల్ నెవర్ బికమ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఏ పారాగ్రాఫ్ కూడా ఎండ్ తో మొదలవదు కాబట్టి డి ఫస్ట్ సెంటెన్స్ కాదండి. మోర్ దెన్ తో కూడా మొదలదు. ఇట్ మస్ట్ బి ట్రీటెడ్ విత్ పంక్చువాలిటీ, వాట్ మస్ట్ బి ట్రీటెడ్ విత్ పంక్చువస్నెస్ అనేది ముందు చెప్పాలి కదా. కాబట్టి ఎఫ్ కూడా మనకి ఫస్ట్ సెంటెన్స్, పారాగ్రాఫ్ లో ఫస్ట్ సెంటెన్స్ అవటానికి ఛాన్స్ లేదండి. ఇక ఉన్న 6 సెంటెన్స్ లో ఫస్ట్ సెంటెన్స్ అవటానికి ఛాన్సెస్ ఉన్నది ఒకే ఒక సెంటెన్స్ అండి, బి అండి. సో ఫస్ట్ సెంటెన్స్ ఈస్ బి. బిలో ఏం రాశాను, ఏముందండి? ది హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇక్కడ చూడండి, పంక్చువేషన్ మార్క్ ని అబ్జర్వ్ చేయండి, దాంతో సెంటెన్స్ అవ్వలేదండి. రిసోర్సెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ తర్వాత ఇంకా ఉందండి సెంటెన్స్. ఇప్పుడు మిగతాదేంటి? సో ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ వీ ఎంజాయ్, డి ఈస్ నెంబర్ 2 అండి. అండ్ వీ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ దట్ బిలాంగ్స్ టు అస్ మచ్ తర్వాత ఏమొస్తుందండి? మోర్ అనే పదం వస్తుంది. మోర్ అనే పదం ఈలో ఉందండి. సో ఈ నెంబర్ 3 అవుతుందండి. అంటే సెకండ్ సెంటెన్స్ ఏమో డి అయిందండి, థర్డ్ సెంటెన్స్ ఏమో ఈ అయిందండి. ఓకే, ఈ అయింది. అండ్ మచ్ మోర్ దాన్ ఇఫ్ దే ఆర్ బారోడ్, అక్కడతో ఒక సెంటెన్స్ అయిందండి. తర్వాత ఏ బారోడ్ బుక్ ఈజ్ ఎ గెస్ట్ ఇన్ అవర్ హౌస్, ఇది నెంబర్ 4 అండి. సి ఈజ్ నెంబర్ 4. ఈజ్ ఎ గెస్ట్ ఇన్ అవర్ హౌస్, ఇట్ మస్ట్ బి ట్రీటెడ్ విత్ ది పంక్చువస్నెస్, ఇది నెంబర్ 5 అవుద్దండి. ఎఫ్ విల్ బి నెంబర్ 5 అండి. అండ్ తర్వాత విత్ సర్టన్ కన్సిడరల్ ఫార్మాలిటీ, ఇది నెంబర్ 6 అండి. ఏ విల్ బికమ్ నెంబర్ 6, సారీ, ఏ విల్ బికమ్ నెంబర్ 6. ఓకే, సో ఇది మనకి మనం రీఅరేంజ్మెంట్ లో వచ్చిన నెంబరింగ్స్. ఇలా హోంవర్క్ చేసిన తర్వాత ఈ కింద ఉన్న క్వశ్చన్స్ ని మీరు 50 seconds లో ఆన్సర్ చేసేయచ్చండి. చూడండి, విచ్ వన్ విల్ బి ద ఫస్ట్ సెంటెన్స్? ఫస్ట్ సెంటెన్స్ ఏంటండి? బి. ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 47. తర్వాత విచ్ వన్ విల్ బి ద థర్డ్ సెంటెన్స్? థర్డ్ సెంటెన్స్ ఏంటండి? ఈ. ఓకే, ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 35. విచ్ వన్ విల్ బి ద ఫోర్త్ సెంటెన్స్? ఫోర్త్ ఏదండి? సి. ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 36. విచ్ వన్ విల్ బి ద సిక్స్త్ సెంటెన్స్? సిక్స్త్ ఏదండి? ఏ. ఏ ఈస్ నెంబర్ 6. ఏ 6 అండి. సో థర్డ్ వన్ ఈస్ ద ఆన్సర్. 37. విచ్ వన్ విల్ బి ద సెకండ్ సెంటెన్స్? సెకండ్ ఏదండి? డి. ఆన్సర్ ఈస్ 4. 38. దట్స్ ఇట్. లెస్ దెన్ 50 seconds లో వి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. ఇలా హోంవర్క్ కనుక చేస్తే మనకి చాలా ఈజీగా మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. నౌ వి మూవ్ టు ద బ్లాంక్ ఫిల్లర్ సెక్షన్ అండి. Since independence, India has gradually, as a moderate industrialized nation, has gradually entertained, కాదండి, ఎంటర్టైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు, కేమ్ అంతకంటే కాదండి, ఎమర్జ్డ్. దిస్ వన్ ఈస్ ద ఎమర్జ్డ్ అంటే టు బికమ్. ఓకే, డెవలప్డ్, గ్రోత్,
మోడిఫైడ్, మెటమోఫోర్స్, ఇది ఎమర్జ్డ్ కి సినోనిమ్స్ అండి. ఎమర్జ్డ్ అంటే గ్రాడ్యువల్ డెవలప్మెంట్ మాట. నెక్స్ట్ 39. The dominant mode of the worshippers of the gods was through the dash of prayers and offering sacrifices. The dominant mode of worshipping of gods was through recitation. ఆన్సర్ ఈజ్ నెంబర్ 2. రిసైటేషన్ అంటే ఉచ్చరించడం, వేదాలు ఉచ్చరించడం. ప్రేయర్స్ ఒకదాని తర్వాత మంత్రాలు విపరీతంగా చదవటం మాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసైటేషన్. చెప్పిన మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పటం మాట. అలా చేయటాన్ని రిసైటేషన్ అని చెప్పి అంటాం మాట. నెక్స్ట్ 40. You can tell that this piece of furniture is a native of America because of the dash colonial style. Solid colonial style. Because of solid colonial style. Because of materialistic colonial style. Because of the strong colonial style. Third one is the right answer. Next 41. It wasn't really a serious crime, but it was pointed out to him that by parking there, he was in a dash of a local law. పార్క్ చేయకూడని చోట వాడు వెహికల్ పార్క్ చేశాడు కాబట్టి దేర్ హీ వాజ్ డాష్ ఇన్ ద లోకల్ లా. ఈ విధంగా ఆ విధంగా పార్క్ చేయటం ద్వారా అతను లోకల్ లాని ఏం చేశాడు? లోకల్ లా ఈజ్ మిక్స్డ్, తప్పండి. మిడిల్ తప్పండి. కన్ఫ్రంటేషన్ తప్పండి. వయలేషన్ కరెక్ట్ అండి. హీ వైలేటెడ్ ద లోకల్ లా. లోకల్ లాని అతను వైలేట్ చేసినట్టు అయింది. పార్క్ చేయకూడని చోట పార్క్ చేశాడు కాబట్టి అతను లోకల్ లాని వైలేట్ చేయటం జరిగింది అన్నమాట. ఆన్సర్ ఈస్ నెంబర్ 4. 42. ఓకే. ది మౌర్యన్ kings are known to have dash celestial outlook, escalated, adored, admired, adopted. Right word is adopted and celestial outlook mata. 43. Okay. Now wrong spell. Find out the spelling error andi or change it. Spelling error కానీ గ్రామటికల్ ఎర్రర్ కానీ ఓకే ఎర్రర్ కానీ ఐడెంటిఫై చేయమన్నాడు మాట. నా ఫస్ట్ వన్ ఈజ్ ఇలాంటి సెంటెన్సెస్ కి నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఈ కిందున్న స్పెల్లింగ్స్ చూడండి ఫస్ట్ అన్నమాట. ఆల్దో కరెక్ట్ అండి. టెస్టియస్ట్ కాదు. ఓకే కరెక్టే. 8 ఈఏటి కదా 8. ఓకే. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 3. పార్ట్ 3లో తప్పుందండి. Although the food is not tastiest, I have ever ate. Okay. Next. Eat రావాలి అక్కడ 8 వచ్చింది. I never ate. So next one is 43 completed. 44. The error is in part 3 అండి 43 లో. Now we move to the 44. The political candidates election hopes were తర్వాత ఎప్పుడు కూడా V3 రావాలి. డాష్ కాదు అక్కడ, డాష్డ్ DASHED డాష్డ్. V3 రావాలండి, వెర్బ్ 3 రావాలండి. వర్. సో పాసివ్ వాయిస్ లో ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ తర్వాత V3 మోడ్ రావాలి కాబట్టి డాష్ కాదు డాష్డ్ అని రావాలన్నమాట అక్కడ. నెక్స్ట్ 45. We started to campaign for John's election for the fiercely as November began to loom ever close. All are correct andi. Answer is 5. The next question is reading comprehension. I'm going to read for you. Later we will answer the questions. My mom grew up in a traditional Chinese family. Okay. So my mom grew up in a traditional Chinese family and in which open expression of love, this word is very important, and open expression of love were never encouraged. That's how the Chinese brought up their children.
And when she had me and my three siblings, when I was born, along with me, my three sisters or brothers, and she treated us with the same hard hand. And it was not that she was a slave driver or anything, but she never openly showed affection. She never openly showed affection. And instead, she demonstrated that she cared more practical ways. And my parents couldn't have been more different emotionally. My dad is really open-hearted and person and who constantly showed us with hugs, kisses, and no matter the occasion. And after such a proviso from him, my mother did try to change, but it was clear that she never felt quite right expressing her emotions. And eventually she revealed to her whole self. The difference between my parents was never stark than whenever I brought home good test results from school, my dad would practically jump with joy and offering warm and affectionate words of congratulations. And my mother, ha, good, good. And she used to say, good, good. And she would typically say, with the tense smile and etched on her face, and do better next time. Okay? Like that, my mother used to say. And I tried not to hold a grudge against her for the being so reserved, and that was just her way. I reasoned. So that is about the small paragraph. Now, first question. And why did the narrator not bear the grudge against her mother? Okay. So, why did the narrator not bear the grudge against her mother? And she felt that her mother had that kind of nature, a satisfaction her father loved, Kadu. Her mother was incapable of loving, Kadu. Her mother was angry with anyone. The right answer is number one, Andy. First one is the right answer. 47. The narrator's mother reverted to her old self because, and she fought with her husband, Kadandi. She did not feel comfortable in revealing her emotions. Second one is the right one. She didn't, she is not comfortable in revealing her emotions. 48. Okay. The narrator's mother didn't appreciate narrator's result because. So, is the last one, Andy. Okay. So the narrator's mother didn't appreciate the narrator's results because, and the marks were not good, Tappandi. The marks could be better, Tappandi. She wasn't very expressive. Third one is the right answer. 49. How is the narrator's dad different from her mother? So ఎందుకని narrator's dad different గా ఉండేవాడు? He is dark. He expresses feeling openly. He dislikes children. He is a possessive in nature and none. Answer is number two. Expresses his feelings openly. Last question. Why was the narrator's mother not expressive of her love? Answer is first one, Andy. First one, never encouraged. Chinese will never encourage their women to express their love. So why was the narrator's mother not expressive of her love? She was of Chinese origin, and she was not her nature. She was a harsh person. The tradition of her home didn't allow her. Answer is number four, Andy. Fourth one is the right answer. And that's it for the explanation to SBA apprentice paper. Thank you very much.